కమ్సే కమ్ మేము ఒక 3 ప్లేస్ అనుకొని సౌత్గా వచ్చాం. పంజీ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సమ్వేర్ లైక్ 11:30కి 10:30కి స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యి ఒక ప్లేస్ ఇప్పుడు టైం కరెక్ట్ వచ్చేసి 2:30 అవుతుంది. 3 hours 90 కిలోమీటర్స్ డైరెక్ట్ మనం ఇక్కడనే వచ్చేసినాం. టొలివియా బీచ్ అని. ఈ టొలివియా బీచ్ నుంచి మొత్తం రానికినే పంజీ నుంచి ఇక్కడ రానికి ఎంత అయిందో ఈ 10 కిలోమీటర్లు రానికి అంత టైం అయింది. అంటే అంతకన్నా చిరాకైంది. మావాడు అయితే మాకు చిరాకు చేసుకుండు, ఎడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఏం చేసుకోవాలని. కానీ లాస్ట్కి వాడి ఇప్పుడు వ్యూస్ వస్తే వాడిని మొత్తం పోవాలి. ఈ రోజంతా ఇది ఒకటే పని అయినా చాలు, ఎందుకంటే మాకు అది కావాలి అలా. ఎందుకంటే చాలా అడ్వెంచర్ చేసినాం. ఇప్పుడు అడిలో కూడా నడుస్తున్నారా, ఎవ్వరు లేడు, ఏమైనా అయితే ఎవరు లేడు, దిక్కులేడు. అలా తాగి సీసాలు నీరు ఒళ్ళగా ఒళ్ళగొట్టిరు. బండి పంక్చర్ అయితే ఒక్కటి దిక్కులేడు అడగనికే. ఇల్లు నాకు చూసిరు కదా, ఒక్క ఇల్లు ఉండే అక్కడ. అయినా సరే పోతున్నాం. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, పోయినాక చూద్దాం మంచిగా. అసలు మనకల్లా ఆనందం చాలు కదా. ఇక్కడికి అంటే నార్మల్గా ఒక ప్లేస్కి రానికే అడవులలో పోయి 2-3 తాన్లా కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్లా అంటే ఎక్కడ పోతున్నాం ఏమో పోతున్నాం తెలియదు, ఏమైనా అవుతుందా అడవిలో ఏదైనా జంతువు ఉందా తెలియదు. ఇప్పటికి వచ్చి 15 నిమిషాలు అవుతుంది, ఒక్కరొక్క రాలే. 10 నిమిషాల తర్వాత లోకల్స్ వచ్చి మాకు కొంచెం అక్కడ కింది దాకా తీసుకుపోతామని గైడ్ చేసారు. గైడ్ చేసినందుకు చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు వచ్చినాక వాళ్ళని చూసినాక కొంచెం అమ్మయ్య అని ఒక ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే మనుషులు ఉన్నారని. వాళ్ళు వచ్చి చెప్తే కూడా ఏంటంటే ఇది ఫీలింగ్ అవుతా. Hello friends, my name is Shabab. I am from Goa only. Great host place in Kajal's. Property belongs to this property. Belongs to the Ajay Devgan. You know Ajay Devgan? Yeah, Ajay Devgan. We know that. I know. Attack Matak Satakli. Ajay Devgan. You can talk whatever you want to talk. Bhai jao ke baat karo. You guys subscribe them channel. సో ఇది బీచ్ అసలు ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడికి ఆడెళ్తే ఎవ్వరు లేరు, చూసినావు ఆడ, అది కావాలి నాకు. ఆడెళ్ళి నేను ఒక్కనే ఉండాలి ఆ బీచ్లో, మస్తు ఉంది. సో ఈ బ్రో వాళ్ళు వచ్చారు, లోకల్ అంట అన్నవాళ్ళు. అక్కడికి వెళ్ళడానికి ఉంటుందంట ఖచ్చితంగా, అటు నుంచి రోడ్ ఉంటుందంట ముంగటి నుంచి. వెళ్దాం, ఆడికి వెళ్దాం, బీచ్ ఇన్సైడ్ వెళ్ళి ఆడ వీడియో తీసుకుందాం. ఆడికి ఎట్లా వెళ్ళాలో కూడా చూపిస్తా. చలో లెట్స్ గో అనమాట. అటు నుంచి వస్తాము, ఇటు సైడ్ వెళ్తే టాప్ వ్యూ అది. అండ్ ఇటు ఈ కాంపౌండ్ పక్క నుంచి ఇగో ఈ సందులో నుంచి వెళ్తే కిందికి వెళ్తామంట. చలో లెట్స్ గో. ఇగో ఇందులో నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి మొత్తం మెట్లు ఉండే గలీజ్గా, అసలు మొత్తం బుషెస్ అవి ఇవి అన్నీ, రోడ్ సరిగా లేకుండా కనిపించదు, సుంకు పెడుతుంది. అయినా సరే వచ్చినాం. ఇక్కడ నుంచి మాత్రం మంచిగా కొంచెం నీట్గా ఉంది రోడ్డు. ఆడికి బీచ్కోవాలి. అడ్వెంచరస్కి అడ్వెంచర్ ఇంకుమా రోవాలు ఇంకుము ఎంత మంచిగా ఉండాలంటే బాబా ఇంత దూరం పోవాలి, ఇంత దూరం రావాలి, వచ్చి ఈ ట్రెక్కింగ్ చేసి కిందికి పోవాలి. You have to have the balls, then only you can come to this beach.
ఇందాక పైన ఆడ నుంచి చూసినాము, ఇప్పుడు ఈడికి వచ్చేసినాము. ఇది వ్యూ కింద. నా లైఫ్లో అసలు ఒక్కరిని సముద్రంలో ఎప్పుడు ఈదనేది లేదు. అదే అసలు ఒక బీచ్లో అనేది ఎప్పుడు ఈదలేదు. ఇప్పుడు మాత్రం ఒక్కరిని ఎత్తున్నా, వీడియో చేస్తుంటే పడుతున్నా. ఎట్లా ఉందంటే ఫీలింగ్ అమేజింగ్ అంటే అమేజింగ్. అసలు గోవాలో ఒక్క బీచ్లో కానీ అసలు కాలు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం సముద్రం మొత్తం నాదే. వచ్చేసి నార్మల్గా ఖాళీ మొత్తం బీచ్ మొత్తం ఒక్కనే ఉన్నా, ఖాళీ 2 గంటల నుంచి పడుతూనే ఉన్నా. ఇప్పుడు మన వాళ్ళు అందరూ వస్తారు పైన చూసుకొని. అమేజింగ్ అంటే అమేజింగ్ ఫీలింగ్, అమేజింగ్ అంటే అమేజింగ్ ఫీలింగ్. ఎట్లా సుఖం పంచాయతీ ఉందంటే ఖాళీ ఏ బాబా ఇది కదరా గోవా, ఇది కదా మాకి కిరికిరి. అసలు ఎంత మంచిగా ఉందంటే ఏడ బీచ్ చూసినా ఉన్నాక బీచ్లు మంచిగా ఉన్నాయి, కానీ ఇంకా మనకు పడకపోతే అంత వైపు వస్తే లేకుండే. ఇది నాకు అసలు పడతామని ఒప్పుకునే లేదు. బీచ్ చూస్తే అడ్రైనల్ లేచేసింది, అడ్రైనల్ లేచి 1.5 hours నుంచి పట్టే ఉన్నా. దానంటే చాలా హ్యాపీ, ఈరోజు మస్తు హ్యాపీ. గోవాని అసలు ఇట్లా దారుణంగా ఇట్లా మస్తు అంటే మస్తు. ఒక 1 hour అయింది నేను వచ్చి. 1 hour అయిన తర్వాత మన తెలుగు వాళ్ళే అంట, వాళ్ళు వస్తారు ఆ బ్రోలు. టులైవా బీచ్కి వచ్చేసి ఖాళీ 1-2 బజే వచ్చాం. 1-2 బజే వచ్చేసి ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఇప్పటి వరకు ఖాళీ పడ్డి చేసి మొత్తం బటర్ పచ్చి అయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ మస్తు అంటే మస్తు వైబ్ ఉండే. వైబ్ తగ్గట్టు నేచర్ ఉండే. నేచర్కి మదర్ నేచర్ని ఎంత కాపాడుకుంటే మనల్ని అంత కాపాడుతాం. మనమందరం సముద్రం బిడ్డలే అని నేను భావిస్తా. సో మనమందరం కాదు, భూమి మీద పుట్టింది ఎవరైనా సరే సముద్రపు జాతికి చెందిన వాళ్ళని అనుకుంటా. సో నార్త్ గోవాలో మొత్తం అన్నీ దాన్ని ఖరాబ్ చేసి పెట్టి, నార్త్ గోవా వైపు ఒకటి ఉంటుంది, సౌత్ గోవా వైపు ఇంకొకటి ఉంటుంది. సో నార్త్ గోవా వైపు వచ్చిన వాళ్ళు నార్త్ గోవాలోనే ఉండండి. సౌత్ గోవా వైపు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సౌత్ గోవాకి రండి. ఎందుకంటే సౌత్ గోవాలో వచ్చి నార్త్ గోవా లెక్క గబ్బులు వేస్తే ఆడ పైన మొత్తం సీసాలు వల్లగొట్టిరు. ఇప్పుడు అందరు షూలు వేసుకొని చెప్పులు వేసుకొని వస్తే ఒక లెక్క, అది చెప్పులు లేకుండా వస్తే మన పరిస్థితి ఏందో ఇంకా నాకు అదే తెలియదు. ఇంకా ఒక వేగున లేదా అంతా సీసాలు మొత్తం వల్లగొట్టిరు. ఖాళీ పౌర్ణమి సినిమాలో వాడు దొల్లుకొని అంత మాదిరిగా ఉన్నాయి సీసాలు వల్లగొట్టేసారు. సరే ఓకే, ఏదైతే ఏంది అందరు మంచిగా ఉండండి. సో ఇప్పుడు మేము ఇక్కడ చూసుకుంది మాత్రం జనవరిలో మాత్రం ఎంత అంటే పీక్ లెవెల్. ఇప్పుడు గోవా అంతా ఒక లెక్క వేసినాం, ఒక 2 days 3 days. ఇది ఒక రోజు ఒక లెవెల్ వేసేసినాం. ఎందుకంటే మాకు ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళి చూద్దామని కూడా ఉండే మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడే. కాకపోతే ఏంటంటే మాకు ఇది ఒక్కటే చాలరా బాబు, వీ హ్యావ్ ఎనఫ్ టైం, వీ హ్యాడ్ గుడ్ టైం. మాకు వచ్చింది, మాకు మాత్రం మస్తు అనిపించేసింది. ఇంకా మేము ఎక్కడ పోకుండా మేము ఈయనే ఉండేసినాం. పైన ఒక ట్రెక్ చేసినాం, మళ్ళీ పైన నుంచి కిందికి వచ్చినాం. యాక్చువల్లీ ఈ రూట్ కనుక్కొని మేము యూట్యూబ్లో ఏం చూడలే, ఒక రీల్ చూసి వచ్చేసినాం వీడికి. ఆ ప్లేస్ ఏడుందో అని అందరినీ లోకల్స్ అడిగినాం. మధ్యలో మస్తు కన్ఫ్యూజ్ అయినాం. మధ్యలో మాకు కొంచెం అడవి ఎద్దులు కనిపిస్తే కనుక మేము కొంచెం ప్యానిక్ అయినాము. సరే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాత్రం వీ డన్ అవర్ బెస్ట్ ఇన్ దిస్ టులైవా బీచ్. సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.